కురిపించు. యేసయ్యా నీ నామమున కూడియున్నాము, నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా మమ్ము దీవించునాదా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. చిత్తమే జరగాలి, చేయు పనులెల్లా నీ చిత్తమే జరగాలి. నిర్పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నిర్పలుకు మాటలెల్లా నీ మహిమను చాటాలి. నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా, నీకు ప్రియం లేనిది ఏదియు మాకు వద్దయ్యా. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. నీ పరలోక దీవెనలను మా మీద కురిపించు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు డాక్టర్ తానం దేదీప్యరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ ప్రొఫెసర్ తానం అంతోనీ జనార్దన్ రెడ్డి, డాక్టర్ శౌరీలమ్మ, దాదేం మధుసూదన్ రెడ్డి, డాక్టర్ అనన్యారెడ్డి మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు ఆచార్య తిరుమల రెడ్డి, రాయప్పరెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు గాయం జోజిరెడ్డి, కీర్తిశేషులు గాయం రాయప్పరెడ్డి, మాణిక్యమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు సకాల వర్షాలతో పైరులు ఫలించి పశువులకు ఆరోగ్యములు, కుటుంబంలో శాంతి సమాధానములు దయచేయమని సిస్టర్ నికోలటా, సిస్టర్ జర్మన్, వి శౌరీలు, టిఆర్ సుందరి కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధన పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ ఆరుష్, సాంబ అర్ణవ్, జోసెఫ్ అలెన్ పీటర్, జోసెఫ్ ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, అంతోనీ థామస్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని జేసు తిరుహృదయం పేరిట సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం అమలోద్భవి విచారణ తేరా దేవసుందరం, కొప్పుల రాజ్యలక్ష్మి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, సుష్మా తబితలకు గర్భఫలం దయచేయమని, పుట్టినరోజు జరుపుకుంటున్న అయాన్ష్, ధనుష్, తేరా రిషిత, వెంకటరమణలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, కీర్తిశేషులు మన్నం శ్రీనివాసరావు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. కార్మెల్ కీర్తిశేషులు నల్లపాటి మధుసూదన్ వీరి వివాహ వార్షికోత్సవం సందర్భముగా కార్మెల్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు,
శాంతి సమాధానములు తలంపులు నెరవేరాలని, అలేఖ్య అభిషేకులకు మంచి భవిష్యత్తు ఉద్యోగం దయచేయమని, అలేఖ్యకి దేవుని చిత్తంతో వివాహం జరగాలని కోరుతూ మరియు కీర్తిశేషులు మధుసూదన్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియమాత పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం అసిసి విచారణ. మాదాషి సంజు సంధ్యారాణి, రాహుల్ మైకేల్, మాధురి క్యాండీ, ఆర్యన్ గార్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని, రాహుల్కి మంచి ఉద్యోగం లోన్ దయచేయమని కోరుతూ దేవమాత పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గిద్ద రాధాకృష్ణ గారికి లంగ్ ఇన్ఫెక్షన్ తొలగిపోయి సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవాది దేవుడు మనమందరినీ సృష్టించి తన ఊపిరిని ఇచ్చి మనల్ని నడిపించినను, మనిషిని మనస్సు ప్రభు మీద ఎప్పుడు ఆనుకొని ఉన్నదో అప్పుడే ఆ మనిషి ఫలింపగలడు. కారణం మనిషిని మనస్సుని స్థిరపరచకుండా ఎప్పుడు ఈ లోకంలోనే ముంచేసి ఆ మనస్సుని ఎప్పుడు కలవరపరచి ఎక్కడో దేనిలోనో చిక్కుకొన్నట్లు చేయటం దుష్టుని పని. దీన్ని 2 కొరింథీ 4:4 చదువుతున్నాం. కనుక దేవాది దేవుడే ఆదిలో వాక్కైన ప్రభు, లోకాన్ని ఆ వాక్కుతో సృష్టించిన ప్రభు, యోహాను 1:14 పలికినట్లు ఆ వాక్కే మాంసమై ఇప్పుడు మన మధ్యలో యేసు అని పేరిట మన రక్షకుడుగా ఉన్నాడు. ఆయన వాక్కును మనం ధ్యానింపగా యేసు అన్నాడు యోహాను 6:63 నా వాక్కు నీకు ఆత్మయై జీవమై ఉండును. అవును, ఆ దేవుని వాక్కును మనం పక్కన పెట్టుకున్నప్పుడు, దానిని మన మనసులో నిలిపి ధ్యానిస్తున్నప్పుడు, దానిని నాలుకలో పెట్టి ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రభుని సన్నిధిని, ప్రభుని శక్తిని, సాతాన్ని ఓడించే ఆ మహిమగల ఖడ్గమును మనం పొందుకొనగలమని వాక్యం మనకు నేర్పిస్తుంది. ఈనాడు మొదటి పట్టణంలో పునీత పౌలు ఎలా ఈ వాక్యమనే ఖడ్గముతో మనిషి భూమిలో దేవుని శిష్యుడుగా జీవించాలి, అలా జీవిస్తున్నప్పుడు దుష్టుడు ఎలా పోరాడుతున్నాడు, అలా పోరాడుతున్నప్పుడు దేవుని బిడ్డలు ఏం చేయాలి, ఏం చేసి ఆ దేవుని వాక్కు తన హృదయములో జీవితంలో ఫలింప చేయాలి. అది ఒక పోరాటం, అది ఒక యుద్ధం అంటున్నాడు. కానీ తన అనుభవం చెప్తున్నాడు, నేను మంచిగా పోరాడాను, నేను నా విశ్వాసంను కాపాడుకున్నాను. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని వాక్కును పట్టుకోవటం వలన నేను విశ్వాసంను కాపాడుకున్నాను, కనుక ఈ యుద్ధములో గెలించానని తన సాక్ష్యంను పలుకుతున్నారు. ఈనాడు సువిశేషంలో చూస్తున్నామంటే సదుసీయులు దేవుని వాక్కుని ఎరిగి ఆ వాక్కును అందరికీ ప్రకటించి అందరినీ వాక్కులో నడిపించుటకి ఎన్నుకొనపడిన వారు ఎలా నశించిపోతున్నారు. వారి మనస్సుని ప్రభులో నిలుపుటకు బదులుగా దుష్టుడు ఎక్కడ నిలిపి వారు ఫలించకుండా చేశాడు. కనుక దానికి ప్రభు ఇచ్చే జవాబు ఏమిటి? ఈ గొప్ప రహస్యములను ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రభు మనకు నేర్పించుటకు సిద్ధంగా ఉన్నారు.
ఈనాడు మనం పునీత నార్బర్ట్ గారిని పండుగను కొనియాడుతున్నాం. నార్బర్టైన్ అని చెప్తారు ఆ సభకు పేరు. దేవుని సువార్త అన్ని చోట్ల ప్రకటింపబడాలని ఆనాడు హృదయ పరివర్తనం చెంది అందరూ ప్రభు దగ్గరికి రండి, ప్రభు వాక్కును విశ్వసించండి అని బోధించిన గొప్ప పునీతుడు. చివరిగా ఆయన మేత్రాని వారిగా మారి సేవ చేశారు. ఆ గొప్ప పునీతుని వలన ఎంతోమంది బిడ్డలు సత్యంలోనికి వచ్చారు. ఈనాడు మరొకసారి కళ్ళను మూసుకొని మనల్ని దేవునికి సమర్పిస్తాం. మన మనస్సు కూడా ఈ లోకంలో రకరకమైన యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు దేవుని వాక్యం అనే ఖడ్గం, ఎఫెసీయుల 6:17 చెప్తుంది, వాక్యం అనేది పరిశుద్ధాత్మ మనమందరి జీవితంలో మనకిచ్చే ఖడ్గం. యుద్ధాన్ని చేయించుటకు, దుష్టుని ఓడించుటకు ప్రభువా ఈ గొప్ప ఖడ్గమును మేము స్వీకరించుకొని వాక్కు మాంసమై మాలో నివసించే యేసయ్యతో జీవించు భాగ్యము మాకు దయచేయము. ఎన్నోసార్లు మా తలంబులను గమనించకుండా, మా ఆలోచనలను గుర్తించుకోకుండా దేవుడి మేము కూడా దూరమై దేవుడు ద్వేషించిన పనులు చేసుకుంటూ మిమ్మల్ని గాయపరిచాము. మన్నించుమయ్యా అని ఆ ప్రభుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి. ఓ సర్వేశ్వర, పీఠాధిపతి అయిన పునీత నార్బెత్తును ప్రార్థనా సహాయమున ఆత్మల రక్షణయందు ఆసక్తి గలవాణిగాను, శ్రీ సభలో ఉత్తమ సేవకునిగా పేరు కాంచెను. ఈ భక్తిని విజ్ఞాపన ప్రార్థనా ద్వారా విశ్వాసుల నేడు అందరూ నీ హృదయముతో ప్రేమించి కాచి కాపాడగల మంచి కాపరులను నీ శ్రీ సభకు ఎల్లప్పుడూ దయచేయుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము వచనములు 1 నుండి 8 వరకు. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను. నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును
ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బాధతో ప్రజలను ఒప్పించుచు, ఖండించుచు, ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయం వచ్చును. తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు తీయుదురు. సత్యమును వినుట వదలి కట్టుకథల వైపు మల్లుదురు. కానీ అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచార చేయుచు దేవుని సేవకునిగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగు పందెమును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచి ఉన్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచి ఉన్న వారందరికీ అనుగ్రహించును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాకైన శ్రీక్రీస్తా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా, జీవమై మాలో వసించు దేవా, జీవమై మాలో వసించు దేవా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. చీకటి నిండిన బ్రతుకులలో, చీకటి నిండిన బ్రతుకులలో వెలుగై వచ్చిన శ్రీక్రీస్తా, వెలుగై వచ్చిన శ్రీయేసా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. నిన్నంగీకరించు వారందరినీ నీ బిడ్డలుగా హక్కున చేర్చిన, నిన్నంగీకరించు వారందరినీ నీ బిడ్డలుగా హక్కున చేర్చిన దేవా, నీకే సుమాంజలి, దేవా నీకే ప్రణయాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి, సుమాంజలి నీకే ప్రణయాంజలి, వినయాంజలి నీకే ప్రేమాంజలి, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా, జీవమై మాలో వసించు దేవా, జీవమై మాలో వసించు దేవా, ఆదిలో వాకైన శ్రీక్రీస్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మార్కు సువార్త 12వ అధ్యాయము వచనములు 38 నుండి 44 వరకు. యేసు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయముపై కడు జాగరూకులై మెలుగుడు. వారు నిలుపుట అంగులను ధరించి తిరుగుతారు. అంగడి వీధులలో వందనములు అందుకొనుటకు కోరుకొందురు. ప్రార్థనా మందిరములందు ప్రధాన ఆసనమును అడుగుదురు. విందుల యందు అగ్రస్థానమునకు కాంక్షింతురు. వారు దీక్ష జపమాలను చేయునట్లు నటించుచు విదంతువుల ఇంట్లను దోచుకొనుచున్నారు. వారు కఠినతరమగు శిక్షకు గురికాగలరు అనెను. పిమ్మట యేసు కానుకల పెట్టె యొద్ద కూర్చుండి అందు ప్రజల కానుకలు వేయు రీతిని పరీక్షించుచుండెను. ధనికులు అనేకులు అందులో ఎక్కువ డబ్బు వేయుచుండిరి. అప్పుడు ఒక పేద విధవరాలు వచ్చి 2 రాగి నాణెములను మాత్రమే వేసాను. ఆయన శిష్యులను పిలిచి, ఈ కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ పేద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అనెను. ఏలన వారందరూ తమ సమృద్ధి నుండి కానుకలు వేసిరి. కానీ ఈమె తన లేమి నుండి తనకు ఉన్నదంతయు, తన జీవాధారమంతయు త్యాగముగా చేసినది అనేను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసు క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత పయనంలో జీవమును మనం సంతృప్తిగా పొందుకోవాలని మన రక్షకుడైన యేసు మన మనస్సుని నిలబట్టే వాక్కుగా భూమిలో జన్మించినాడు. ఆ వాక్కును ఎప్పుడు మనం దగ్గర ఉంచుకోవాలి, మన నాలుకలో ఎప్పుడు ఉంచుకోవాలి, మన మనస్సులో ఉంచుకోవాలి, ధ్యానించాలని దివ్యోపదేశకాండ 6వ అధ్యాయంలో మోషే తన ప్రజలకు పలికాడు. అదే విషయమును పౌలు రోమాపత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. యేసు స్వామి కూడా ఎప్పుడు నీ జీవితం అనే వాక్కు మీద నీ జీవితాన్ని నిర్మించిన, నీ జీవము రాతిపై కట్టపడిన ఇల్లులాగా ఉండును. వర్షం వచ్చినా, పెనుగాలి వచ్చినా, ఏం భూకంపం వచ్చినా కూడా ఆ ఇల్లు నిలిచి ఉండును. వాక్కు మీద కట్టపడిన ఇల్లు అని మత్తయి 7వ అధ్యాయంలో తెలియచేశాడు. ఈనాడు సువిశేషంలో ఒకవైపు పౌల్ని అనుభవమును, మరోవైపు వాక్యం బోధించే ధర్మశాస్త్ర బోధకుల్ని అనుభవమును దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇక్కడ పౌలు చెప్పేది ఏమనగా, టైం ఉండినా ఉండకపోయినా, అనుకూలమైనా అనుకూలం కాకపోయినా, ఎవరు నీతో ఉండినా ఉండకపోయినా, అయ్యా జీవము గల వాక్కును నీవు బోధించు. ఎందుకంటే దేవుని వాక్యమే మనలో దేవుని తలంపులను సృష్టించును.
దేవుని తలంపులు ఒక్క మనిషి పొందుకున్నప్పుడే దేవుని కార్యాలను ఆయన నెరవేర్చగలరు. ఒక్క వ్యక్తి దేవుని తలంపులను పొందుకొని దేవుని కార్యాలను చేస్తున్నప్పుడే ఆ బిడ్డ దేవుడు ఆశించిన జీవితం, దేవుని చిత్తము చేయగలరు. కనుక మూలం మన తలంపులను మనం గమనించాలి. సామెతల గ్రంథం 4:23లో ప్రభు చెప్తున్నాడు, అన్నిటికంటే గొప్పగా నీ హృదయం నుండి బయట వచ్చే తలంపుల మీద శ్రద్ధ వహించు, జీవానికి మూలం అదే అంటున్నారు. దేవుని వాక్కు ఎలా మన తలంపులను, మన క్రియలను దేవుని చిత్తం చేయుటయు అది నెరవేరుస్తుంది. చూడండి దేవుని ప్రియమైన బిడ్డలారా, అందుకే పౌలు చెప్తున్నాడు, ఈ వాక్కును వదలకండి. అవకాశం దొరికినా దొరకకపోయినా, 10 మంది ఉండినా 100 మంది ఉండినా భయపడకు, వాక్యం బోధిస్తూ ఉండు. ఎందుకంటే ఆ వాక్కు ద్వారా, ఆ వాక్కు వెనుక ఉన్న పరిశుద్ధాత్మ ఆ వాక్కును వింటున్న వారిని జీవితాన్ని మలచును. చాలా సంవత్సరాల ముందు కడవండి అని వరంగల్ ప్రాంతం నుండి ఒక వ్యక్తి వచ్చారు, మిస్టర్ రాయపరెడ్డి గారు. ఆయన కుడి చేయి పడిపోయింది. ఆయన భార్య పిల్లలు తీసుకుని వచ్చారు మన కేంద్రానికి. వడకంలో పాల్గొన్నారు. 3వ రోజు ఆయన కన్నీరు కారుస్తున్నాడు. నేను ఏదో నొప్పిగా ఉందో ఏమో, ఇంకా నడవలేకపోతున్నాడు కదా అని ఆయన దగ్గర వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఫాదర్ గారు, నేను వాక్యం విన్నాను. ఆ వాక్కును వినగా 3 రోజులు ఎడదక్కక వినగా నాకు సత్యం తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఎలా ఉండవలసిన నేను ఈరోజు పిచ్చివాడులాగా ఈ లోకానికి బలిగా మారి, త్రాగుబోతుగా మారి, ఇప్పుడు ఆరోగ్యాన్ని కోల్పోయాను. నా కుటుంబ సభ్యులే నా మీద వారికి నమ్మకం లేదు, మర్యాద లేదు, వారు మర్యాద చూపించరు. నన్నే కోల్పోతున్నాను స్వామి. కానీ ఇప్పుడు వాక్యం విన్నప్పుడు నాకు అర్థమవుతుంది, నాకు సత్యం తెలుసుకున్నాను. నా కోసం ప్రభు ఉన్నాడు, నా కోసం ప్రభు మరణించి ఉన్నారు. నేను పశ్చాత్తాపపడి ఈరోజు మంచి పాప సంగీతనం చేశాను స్వామి. నా జీవితం ఇంకా ఈ బైబిల్ను వదలను. ఈ వాక్యంని ఇన్నాళ్ళు వినకుండా ముసలివాడైపోయానే, కానీ ఇప్పుడు వింటున్నప్పుడు అది ఎలా నా జీవితాన్ని నడిపిస్తుంది. కన్నీరు కార్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. 2వ రిట్రీట్ 3వ వడకానికి వచ్చారు. తన పొలములో 1 ఏకర్ను అమ్మి దేవుని వాక్యమును కొని ఎంతోమందికి పంచిపెట్టాడు. 7 వడకం చేసి చివరిగా దేవుని దరి చేరాడు. దేవుని దరి ఇల్లుటకు మునుపు తాను ఎప్పుడు మరణిస్తానని కూడా నాకు చెప్పాడు. చూడండి, ఒక లోక పయనములో మునిగిపోయి త్రాగుబోతుగా మారి శరీరంలోని బలమును కోల్పోయి ఒక కాలు చేయి పడిపోయిన పక్షవాది రోగిగా మారాడు. అదే లోకం ఒక్క నరుని చేస్తుంది. కానీ అదే నరుడు దేవుని వాక్యానికి తన హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఆశీర్వాదం పొందుకున్నారు. ఆయన దీవెనగా మారి ఎంతోమందిని ప్రభులో నడిపించారు. పౌలు చెప్తున్నాడు, ఈనాడు మొదటి పట్టణంలో నీవు వాక్యమును బోధిస్తున్నప్పుడు ఈ లోకం ఆ వాక్కును అంగీకరింపదు. తన అనుభవాన్ని చెప్తున్నాడు. హల్లెలూయా. మంచి వాక్యం, సత్యపు వాక్యమును ఎవరు అంగీకరింపరు. నోబడి విల్ ఎండ్యూర్ సౌండ్ టీచింగ్. ఏదో వెళ్ళి నువ్వు స్వస్థతను కూర్చి ఆశీర్వాదం కూర్చి చెప్పావంటే వేలాది మంది వస్తారు. సత్యం బోధించి నువ్వు ఎవరు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎందుకు ఈ భూమిలో ఉన్నావు, ఎటువంటి పాపం నీ జీవితంలో ఆడుకుంటుంది, దానికోసం పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి తిరిగిరా, లేకపోతే పాపము యొక్క వేతనం మరణము. అది నీ ఆర్థిక ఆశీర్వాదాన్ని నాశనం చేస్తుంది, నీ కుటుంబ సమాధానాన్ని తీసివేస్తుంది, నీ పంటను రాకుండా పొలములో అక్కడే ఆపేస్తుంది.
నీ శరీరంలో అన్ని రకమైన వ్యాధిని తీసుకొని వస్తుంది. కానీ హృదయ పరివర్తన చెంది ప్రభు దగ్గరికి వచ్చావంటే కల్వారి నాదుని రక్తం నిన్ను కడిగి శుద్ధి చేసి పాపిన నిన్ను కూడా ఆయన తన బిడ్డగా మార్చుకుంటాడు. నీవు నీతిమంతుడుగా మారుతావు, పరలోకమును నువ్వు సంపాదించుకుంటావు. ఇది సత్యం, రక్షణ సందేశం. దీనిని బోధించుటకు ప్రభు మనల్ని పంపించున్నారు. కానీ పౌలు చెప్తున్నాడు, ఈ లోకం అటువంటిది అంగీకరింపదు. రెండవది పౌలు చెప్తున్నాడు, వారి చెవులకు ఇష్టమైనది. నువ్వు బాగున్నావు, నువ్వు సంతోషంగా ఉండావు, దేవుడు దీవిస్తాడు, అట్లా చెప్పుకుంటూ పోయినా వారికి ఇష్టంగా ఉండునమాట. మూడవది ఆయన ఏం చెప్తున్నాడు, వారు శారీరక వాంఛలను ఎవరు ముట్టుకోకూడదు. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది దేవునికి ప్రియం లేని కార్యము, ఇది చేయకూడదని ఎవరైనా చెప్పినా వారు అంగీకరింపరు. నాలుగవది వారు కథలను సత్యమును దూరం చేసి ఏదో కొన్ని కథలు చెప్పాలి, కొన్ని స్టోరీస్ చెప్పాలి, అట్లాంటే వాళ్ళు ఇష్టపడతారు. కానీ నువ్వు సత్యం చెప్పావంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఐదవది వారు నీ మనస్సుని దేవుని వాక్కు నుండి ఈ లోకం వైపు చూడు. మోడీకి ఏం జరుగుతుంది, ఏం చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, లేక ఎవరికి ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, అక్కడ ఆ పొలిటిక్స్ ఈ పొలిటిక్స్ అని లేనిపోని దాని మీద లోకం మీదనే లోకం నుండి ప్రభు దగ్గర తీసుకుని వచ్చేటకు బదులుగా లోకానికి దుష్టుడు లాగుకొని పోతాడు. కానీ నువ్వు ఏం చేయాలి, సోబర్ మైండెడ్, నీ మనస్సుని నువ్వు కంట్రోల్లో ఉంచి నీ మనస్సుని నువ్వు గమనించాలి. రెండవది, నువ్వు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా దాన్ని భరించుకుంటూ దేవుని వాక్యం వినుటకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు వాక్యం వినుటకు నిన్ను సమర్పించాలి. మూడవది, నీవు దేవుని సువార్తకుడుగా మారాలి. బిగమ్ అన్ ఇవాంజలిస్ట్. నువ్వు వినిన వాక్యమును నీతోనే ఉంచుకున్నావంటే అట్లనే అది నీ నుండి వెళ్ళిపోతుంది. 10 మందికి చెప్పు. నీవు ఈరోజు వాక్యం విన్నావా, నీ భార్యకు, ఇంట్లో ఉన్న భార్యకు, ఉద్యోగం చేస్తున్న నీ స్నేహితులకు, ఇలా 10 మందికి పంచిపెట్టు. పౌలు చెప్తున్నాడు. నాలుగవది ఆయన ఏం చెప్తున్నాడు చూడు, ప్రభు క్రీస్తు ఆరంభించిన ఆ సువార్త పని ఈ భూమిలో నెరవేర్చబడుటకే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొన్నారు. ఈ సత్యమును తెలుసుకో అని 4 విషయములు చెప్తున్నారు. మొదటిగా, ఎలా ఈ స్వార్థను మనం వినకుండా దుష్టుడు పోరాడుతాడనియు, మనం ఎలా ఈ స్వార్థను బోధించుటకు శ్రమించాలని పలికి, మూడవది ఆయన చెప్తున్నాడు, ఇది అంత సులభం కాదు. ఎప్పుడు నీవు స్వార్థను బోధించుటకు ముందుకు వెళ్తావో దుష్టుడు నీ వెంట పడతాడు. ఆయన చెప్తున్నాడు, ఐ హ్యావ్ ఫాట్ మై గుడ్ ఫైట్, ఐ హ్యావ్ పోర్డ్ అవుట్ అస్ ఎ డ్రింక్ ఆఫరింగ్. చూడండి, ఒక గ్లాస్ నీళ్ళు ఉంది, దాన్ని పోస్తున్నామంటే మొత్తం వెళ్ళిపోతుంది. అట్లనే జీవితంలో స్వార్థ పని కోసం నేను నన్నే బలిగా సమర్పించాను. నాలోని సమస్తము వాక్యం బోధిస్తున్నప్పుడు నా శరీరమును అది తాకుతుంది, నా కుటుంబాన్ని తాకుతుంది, నా ఫైనాన్స్ని తాకుతుంది. నేను చేయి ప్రతి దానిలో శ్రమలు అనుభవించవలసినదే. నేను కూడా ఆ నీరు ఒక గ్లాసు నుండి పోయపడినట్లు నాలోని సమస్తమును పోసానంటున్నాడు. రెండవది, నేను ఉన్నతమైన యుద్ధం చేశానన్నాడు. ఎప్పుడు వాక్యం బోధించటకు వెళుతున్నాడో ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బంది, ఎవడో ఏదో చెప్పేస్తాడు, మనసుని కలవరపరుస్తారు. మనస్సుని ప్రభులో నిలిపి దేవుని హృదయ భారమును భూమికి ఇవ్వటం అనేది ఒక యుద్ధము. నేను ఆ యుద్ధమును పోరాడి తిని, ఆ పోరాట మధ్యలో ఈ వాక్యం ద్వారా ప్రజలకు విశ్వాసమును ఇవ్వాలి.
మొదటిగా నేను నా విశ్వాసం కాపాడుకోవాలి. పౌలు వాక్యం బోధించి లిస్త్రా పట్టణంలో చూస్తున్నాం. అపోస్తలుల చర్యల 16వ అధ్యాయం. మధ్యాహ్నం ఆకలిగా ఉంది. వాక్యం బోధించి వారికే తెలుసు అన్ని కండలు నిలబెట్టారంటే ఎలా ఆకలిగా ఉండునని. ఇప్పుడు పరిగెత్తి భోజనం కోసం వస్తున్నాడు. దారిలో సాతాను ఒక అమ్మాయి రూపంలో వచ్చి, నువ్వు దేవుని కుమారుడు, నీకు అన్ని విషయాలు తెలుసు. ఆకలిగా ఉన్నప్పుడు ఇరిటేషన్ ఈజీగా వచ్చేస్తుంది కనుక పౌలు ఏం చేశాడు, వెనుక తిరిగి పో సాతాను అని చెప్పేసి ముందుకు సాగిపోయాడు. కానీ అమ్మాయిలోని సాతాను వెళ్ళిపోగానే అమ్మాయిలోని సాతాన్ను పట్టుకొని మందిర తంద్రం చేయువారు డబ్బు సంపాదించారు. ఇప్పుడు ఆమెలో ఆత్మ వెళ్ళిపోయిందని చెప్పి ఆయన్ని బంధించి చెరసాల్లో వేశారు. చూడండి, ఆకలితో ఉన్న వ్యక్తిని దుష్టుడు ఎలా చెరసాలలో చేతులు కాళ్లను కొలుసులతో బంధించి దుర్వాసన గల స్థలములో త్రోసివేశారు. ఆయన పొందిన ఆ దెబ్బలు గాయాలలో క్రిములు తొందరగా ప్రవేశించి ఆయన శరీరాన్ని గాయపరచి వేదనకి గురిచేయాలని లోకమే. కానీ పౌలు చెప్తున్నాడు, నేను పోరాడి తిని. ఎలా? దేవుడు పలుకుతున్నాడు కదా, దేనిని కూర్చి విచారింపకము, అన్ని వేళల్లో దేవుని అర్థింపుము, స్తుతి ఆరాధనతో నీ ప్రార్థనను తండ్రికి తెలియచేయు. అప్పుడు మానవ అవగాహనకు అతీతమైన దేవుని శాంతియు సమాధానము విడుదల నీకు కలుగును. ఆ వాక్యంను పట్టుకొని ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఇది అంత సులభం కాదు. పౌలుకు సాధ్యమైంది. నాలాంటి వారంటే దెబ్బలు పొందిన అక్కడే ఆగిపోయి ఉండవలసిందే. పౌలు ఆ బంధింపబడిన వేళలో కూడా దేవుని స్తుతించి ఆరాధించాడు. తండ్రి స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం. నీకు తెలియక ఏమి జరగదయ్యా, నువ్వు అన్నిటినీ దీవెనగా మార్చే ప్రభువయ్యా అని దేవుని స్తుతించి ఆరాధింపగా దేవుని పరిశుద్ధాత్మ అగ్ని అక్కడ లోపల ప్రవేశించి ఆ తలుపులను తెరచివేసింది, ఆ కొలుసులను తీసేసింది. వారిని బయటకు తీసుకుని వచ్చి ఏ వ్యక్తి ద్వారా పౌలు కట్టపట్టాడో, బంధింపబడ్డాడో, గాయపరచబడ్డాడో అదే చెరసాల అధికారి వచ్చి తన ఇంటికి తీసుకుపోయి ఆయనకు అన్నం పెడుతున్నాడు. లోకమే సాతాను మనతో పోరాడుతాడు. తన బిడ్డలకి ఏం కావాలి ఆ వ్యక్తి తీసుకుపోయి ఆయనకు అన్నం పెట్టి ఆయన గాయాలకు నూనె పోసి ఆయన పాదములపై పడి, అయ్యా నిన్ను బంధించినది నేనే, కానీ నా కళ్ళ ముందే నీ దేవుడు నేను ఈ లోకం చేయు బంధించే దానికంటే నీ దేవుని శక్తి, విడిపించే శక్తి గొప్పదని తెలుసుకున్నాను. ఆ రక్షణ నాకు ఇవ్వయ్యా, నువ్వు పొందుకున్న యేసయ్యను నాకు ఇవ్వుమయ్యా అని పాదములపై పడినప్పుడు నీవును యేసుని విశ్వసించు, నీవు నీ కుటుంబం రక్షింపబడనని 16:31 పౌలు అన్నాడు. అవును, దేవుని వాక్యము మామూలు పయనం కాదు. దేవుని వాక్యమును బోధించటం ఒక యుద్ధం లాంటిది. కానీ నువ్వు యుద్ధం చేసి విశ్వాసమును కాపాడుకో. నేను అలా కాపాడుకున్నానని పౌలు చెప్తున్నాడు. ఈనాడు సువిశేషంలో చూసామంటే యేసు పలుకుతున్నారు. ఈ వాక్యం బోధించే ఈ మనుషులను చూడండి, వారు దేవునికి వాక్యంను వినగా తన్ను తాను సమర్పించుటకు నేర్చుకోవాలి. దానికి బదులుగా వారు పైకి లేపుటకు, వారినే భూమికి చూపించుటకు ప్రయత్నించే మనుషులుగా మారిపోతున్నారు. కారణం, వారు బోధించేవారే కానీ దానిని జీవించేవారు కాదు. ఆ వాక్యం వలన తమ జీవితాన్ని సమర్పించుకున్నవారు కారు. కనుకనే వారు అంగిడిలో నిలబడి తనకు అందరూ వందనాలు చెప్పాలి,
తెల్ల వస్త్రం ధరించుకొని నేను పెద్దవాడని చెప్పాలి, వారు వచ్చినప్పుడు అందరూ లేచి నిలబడాలి, వారి ఇంటిలో ఉన్నది అంతా వీరికి పంచిపెట్టాలి. అది లోకంలో నడుస్తుంది. నీవు దేవుని బిడ్డ, నీకు అదంతా అవసరం లేదు. ప్రభు పలుకుతున్నాడు, జాగరూకులై ఉండు. వీళ్ళు ఏమేమో అడుగుతారు, అది చేయలేదంటే కోపపడతారు, కొడతారు. కానీ మీరు వారు బోధించే వాక్యమును పట్టుకోండి. వారి జీవితం ఎలా ఉంది మీకెందుకు? వారి జీవితాన్ని వారు ఒకరోజు లెక్క పెట్టాలి, దాన్ని పక్కన పెట్టండి. మీరు దేవుని బిడ్డగా సువార్తకు నీ హృదయాన్ని సమర్పించి జీవించండి. అప్పుడు యేసు ఇంకొక విషయం చెప్తున్నారు. చాలామంది గుడికి వచ్చి కానుకలు పెడుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ దగ్గర ఉన్నదాని నుండి ఎవరైనా చూస్తున్నారా? కొద్దిగా పెద్దగా చూసి వారి బంగారు డబ్బు ఉందని టపక్కని పెడతారు. అప్పుడు కింద ఆ పెద్ద సౌండ్ వస్తుంది. ఒక 100 కాయిన్స్ పెడుతున్నారు కడగడగడగడగడ అని. అందరూ నేను ఏం పెడుతున్నా, ఎంత పెడుతున్నా అని అందరూ తెలుసుకోవాలని ఇలా అర్పిస్తున్నారు. వారి మధ్యలో ఒక స్త్రీ, దేవుడు నాకు చేసిన మేలులు చాలా గొప్పదయ్యా, లోకంలో ఉన్నవారు ప్రభువా నన్ను ఆశీర్వదించు, నాకు సహాయం కావాలి అని కానుకలు పెడుతున్నారు. కానీ ఈమె విధవరాలైనను, దేవా నువ్వు నన్ను కాపాడావు, దేవుడు చేసిన మేళ్లను గుర్తించుకొని తన దగ్గర ఉన్నది సంతోషంగా సమర్పించింది. ప్రభు పలుకుతున్నాడు, దేవుడు ప్రతి నరుని హృదయాన్ని గమనిస్తాడు. నువ్వు పొందుటకు కానుక సమర్పిస్తున్నావా, లేక నువ్వు పొందావని కృతజ్ఞతతో దేవునికి కానుక సమర్పిస్తున్నావా? లోకమే, లోకములో అన్ని రకమైన విధాలుగా ప్రవర్తిస్తారు. కానీ నువ్వు దేవుని బిడ్డగా జీవము గల వాక్యమును పట్టుకొని నీ జీవితాన్ని ధన్యపరచుకో అని ప్రభు కోరుతున్నారు. కళ్ళను మూసుకొని ప్రార్థించుకుంటాం. మహాకృపకు ఊటైన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ఈ లోకము దాని వ్యామోహము కతించిపోవును, కానీ దేవుని వాక్కును పట్టుకొని దేవుని చిత్తమును నెరవేర్చువారు చిరంజీవిగా జీవింతురని వాక్యం పలుకుతుంది. కుమార్తె, మన జీవితం ధన్యమవ్వాలండి. మన మనస్సుని మనం ప్రభులో నిలబెట్టాలి. యెషయా గ్రంథం 26:3 పలుకుతుంది, ఎవని మనస్సు నా మీద ఆనుకొని ఉన్నదో వారిని నేను పరిపూర్ణ సమాధానముతో నింపుతానని. తండ్రి, ఈ వాక్యంను వింటున్న ప్రతి బిడ్డను నీ చేతిలో సమర్పిస్తున్నాం అయ్యా. ఎక్కడ ఉండినా నీ వాక్కును పట్టుకొని ముందుకు సాగిపోయే వరం ఇవ్వుమయ్యా. 1 సామువేలు గ్రంథంలో మేము నేర్పిస్తున్నామే, ఏలి అని గురువు ఉండినను ఆయన బాగా తిని త్రాగి లావుగాయి మెడ తెగి చనిపోయాడు. నీ స్వరం ఒక్క రోజు కూడా వినలేదు. 40 సంవత్సరాలు నీకు సేవ చేసినను క్రూరమైన మరణం పొందాడు. ఆయన కుటుంబం నాశనమైపోయింది. ఆయన బిడ్డలు ఎవరు కూడా ఆయన మాట వినలేకపోయారు. కానీ అదే గుడిలో బాలుడుగా ఉన్న సామువేలు తనకొక్క రూమ్ ఉండినా కూడా ఆ రూమ్లో రెస్ట్ కూడా తీసుకోకుండా నీ బలిపీఠంలో కూర్చొని నీ వాక్యమును విన్నాడు, నీ కోసం వేచి ఉన్నాడు. అప్పుడు నీవు ఆయనతో మాట్లాడావు. ఆయన పలికాడు, మాట్లాడము ఓ మహాప్రభు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు. గొప్ప ప్రార్థనను ప్రార్థించాడు. రాత్రి వేళలో ఆయన శరీరం ఆశించిన నిద్రకు తన్ను తాను సమర్పించకుండా దేవుని వాక్యమును వినుటకు, దేవుని సన్నిధిలో జీవించుటకు సమర్పించి గొప్ప ప్రవక్తగా మారి ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించాడు. అయ్యా,
మా జీవితం భూమిలో బ్రతికేది ఒకే ఒక్కసారి. మా మనస్సును మేము నీలో నిలుపుకోలేదంటే దుష్టుడు మా జీవితంతో ఆడుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు. మా మనస్సు నీలో నిలుపబడాలంటే అది నీ వాక్కు వలన మాత్రమే. నీ తలంపులే, దైవ తలంపులే మనుష్యుని తలంపులను శుద్ధి చేసి దేవుని కార్యాలలో నిలబెట్టి దేవుని చిత్తమును చేయుటకు సహాయం చేయడం. నీ వాక్కు మీద మా జీవితాన్ని నిర్మింప, రాతి మీద కట్టపడిన ఇల్లులాగా మా జీవితం మారుటకు సహాయం చేయండి. ఆ బాలుడిలాగా మేము కూడా ప్రార్థిస్తున్నామయ్యా. మా ప్రార్థనను ఆలకించండి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవము పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నే విని జీవం పొందాలి. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కన్నులను నిరంతరం తెరువుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం. నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం. నీ వాక్యం మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాను. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నేనయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం. నీ వాక్యం మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం. నీ వాక్యం. హల్లెలూయా హల్లెలూయా. ఆదిలో వాక్కైన యేసయ్యా, వాక్కు మాంసమై మాలో నివసించే యేసయ్యా, నీ వాక్కును రేయింపవలు ధ్యానించి, నీ వాక్కును మననం చేసి, నీ వాక్కును ప్రకటించి, మాకు రోధముగా నిలబడుతున్న దుష్టుని వెళ్ళగొట్టి, నీ వాక్కు వలన జీవాన్ని నిండుగా పొంది ఆ వాక్యమును అందరికీ పంచిపెట్టే, సువార్తను బోధించే, దాని కొరకై మంచి యుద్ధం చేసి విశ్వాసమును కాపాడుకొనే వరము మా అందరికి దయచేయుమయ్యా. ఆశీర్వదించుమయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక నిమిషం కళ్ళను మూసుకొని దేవుని స్వార్థను గొప్పగా బోధించే ఈ దివ్యవాణి టీవీ ప్రోగ్రామ్స్ని ఆశీర్వదించమని, దాన్ని నడిపించే డైరెక్టర్స్, దానిలో సేవ చేస్తున్న ప్రతి బిడ్డను దీవించి, వారు కృషిలో
స్వామి మీరే తోడుగా ఉండి వారికి ఏమేమి అవసరమో అన్నిటినీ ప్రసాదించి నడిపించమనియు నీ వాక్కును అన్ని చోట్ల ప్రకటించి నీ రాజ్యాన్ని స్థాపిస్తున్న మా లియోపోపు గారిని, మా మేత్రానులు అందరినీ, మా గురువులను, కన్యాస్త్రులను, మా దేవుని బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ వాక్యం బోధించే ప్రతి బిడ్డను మీరు ధైర్యపరిచి ఆశీర్వదించి వారి జీవిత పయనంలోని సమస్యలను ఓడించి ముందుకు సాగిపోవుటకు కావలసిన అనుగ్రహమును, ఆత్మాభిషేకమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. తండ్రి నా సర్వమును సమర్పింతును, నే జీవించు కాలమంత నీకే సొంతము. సమర్పింతును, 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 నా తనువు మనసు ఆత్మను సమర్పింతును, నా తనువు మనసు ఆత్మను సమర్పింతును. నా మనసును హృదయమును నీకే అర్పింతున్, కపటము లేక దాన్ని కాపాడుమా. హృదయ వాంఛలన్నీయు సమర్పింతును, హృదయ వాంఛలన్నీయు అర్పింతును. నిర్మలం నెమ్మదితో నన్ను నింపుము, నిర్మలం నెమ్మదితో నన్ను నింపుము. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించుచున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు. మేము నిర్వహించు ఈ పరమ రహస్యముల ద్వారా మేము పరిశుద్ధము అగునట్లు దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఏలయన నీవు పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతరం ఒక్క నూతన శక్తితో ఫలప్రదము కావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమను స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యముల పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమునొసగుచున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మా చేయుదములందు సహాయపడుచున్నవి. కావున దూతలతో అతిదూతలతో నీ పరిశుద్ధ నామమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేసడి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు
నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుకని పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగుణుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాళివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంటోనీ పూలా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణం చేయము. ఉత్థానమగుదం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి
దేవుని కనితలియగు మరియాంబతోను, పునీత అప్పోసులతోను, పునీత నార్బటైన్, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ముల అందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమాపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభా విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. ఒకరికొకరు దేవుని సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. జీవము గల వాక్కు మాంసమై ఇప్పుడు మన మధ్యలో, మన హృదయములో, మన శరీరంలో కలసిపోటకు వస్తున్న దేవుని వాక్కు. ఈ ప్రభుని విందులో పాల్గొంటున్న మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. జీవాహారం సత్ప్రసాద యేసయ్యా, నిన్నే ఆరాధింతును,
నమస్కరింతును, నిన్నే ఆరాధింతును, నమస్కరింతును. జీవాహారం సత్ప్రసాద యేసయ్యా, నిన్నే ఆరాధింతును, నమస్కరింతును, నిన్నే ఆరాధింతును, నమస్కరింతును. మన్నాను కురిపించి ప్రజలాకలి తీర్చితివి, మన్నాను కురిపించి ప్రజలాకలి తీర్చితివి. మాతో ఉండ తపనతో మము వెదకి వచ్చితివా, మాతో ఉండ తపనతో మము వెదకి వచ్చితివా. జీవాహారం సత్ప్రసాద యేసయ్యా, నిన్నే ఆరాధింతును, నమస్కరింతును, నిన్నే ఆరాధింతును, నమస్కరింతును. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. యేసయ్య సత్ప్రసాదం రూపంలో మనమందరి హృదయంలో వచ్చి ఉన్నారు. ఆ ప్రభుని అనుభవించండి. మన రక్తముతో కలిసి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. నేనే నిన్ను ఎన్నుకున్నాను, నేనే నీతో సదా జీవిస్తున్నాను, నీకొచ్చి నాకు గొప్ప ప్రణాళిక ఉన్నది. దేనికోసం నిన్ను సృష్టించానో అది నెరవేర్చు వరకు నిన్ను వదలను, ఏనాటికి నీ ఎడబాయను. మరోవైపు నీ మనస్సుని, నీ ఆత్మను కలవరపరచుటకు ఎన్నో శక్తులు పోరాడతాయి. అవి అన్నిటినీ గమనించి నీ మనస్సును వాక్కులో నిలబెట్టమంటున్న దైవమా, ఈ పరిశుద్ధ సత్ప్రసాదంను మేము స్వీకరించాము, నీ శరీరంను స్వీకరించి ఉన్నాము. నీ వాక్కులో ఎదుగుటకు మమ్మ దీవించండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కుమారుని శరీర రక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్ర ఆత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే కాక భక్తిమంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరపుము. స్వర్గరాజ్యములో ప్రవేశించు భాగ్యము కూడా మాకు ప్రసాదించుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాపాడుదురుగాక. ఆమేన్. జీవము గల వాక్కు ద్వారా అభిషేకింపబడి జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువ క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా.
కష్టం దుఃఖం నన్ను ఆవరింప, కష్టం దుఃఖం నన్ను ఆవరింప, మా కోసం ప్రార్థించుమా తల్లి, మా కోసం ప్రార్థించుమా తల్లి.